స్వామికి ఉన్న నామాల్లో చాలా రకాల నామాలు, అందులో ముకుంద అనే నామం కూడా ఒకటి. కేశవ, మాధవ, గోవింద, నారాయణ, వాసుదేవి అన్నిట్లో ముకుంద అనంటే మోక్షం ఇచ్చేవాడిని ముకుంద అంటారనమాట. అంటే ఎవరైనా సరే మోక్షాన్ని అడగొచ్చు. ఒకసారి ఒక భక్తుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని అడిగాడు, అయ్యా నాకు ఏదన్నా ఇవ్వండి అని అడిగాడు. సరే అట్లా అని చెప్పి ఒక 1000 రూపాయలు కట్ట ఒక పక్కన పెట్టేసి ఒక పక్కన వజ్రాన్ని పెట్టాడు. వజ్రాన్ని పెట్టి ఇందులో ఏది కావాలో తీసుకోమని చెప్పాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు ఆయన. అప్పుడు స్వామి చెప్పాడు, అది నీ కాదు, దానికంటే విలువైంది ఇది, దీన్ని తీసుకో అన్నాడు. అయ్యా ఇప్పుడు దాంతో నాకు అవసరం లేదు, ఈ 1000 రూపాయలు సరిపోతాయని తీసుకెళ్ళిపోయాడు. అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి మనము అతను ఏమి ఇవ్వగలడో అది అడగడం మానేసి నాకు డబ్బు ఇవ్వండి, ధనం ఇవ్వండి, ప్లాట్ ఇవ్వండి, అయితే మా లవర్ని ఇవ్వండి, వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడేది ఏదైనా గొప్పగా ఇవ్వండి, ఇవి అడుగుతారు. కానీ మోక్షం ఎందుకు అడగరు? పరమాత్ముడు చూస్తూ ఉంటాడు. ఎవడైనా భక్తుడు నా దగ్గరికి వచ్చి నాకు మోక్షం ఇవ్వు స్వామి అని అంటే మోక్షంతో పాటు వాడికి అన్నీ ఇస్తాను కదా, అది మానేసి ఇది అడుగుతుంటాడు, ఇవన్నీ నన్ను అడుగుతారని చెప్పి స్వామి ఆశ్చర్యపోయాడు. అందుకే ఎప్పుడైనా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని అడగటం కంటే, అయ్యా అన్నీ నీకు తెలుసు, నాకు ఏది కావాలో అది నారాయణ అని మీరు స్వయంగా స్వామిని అడిగితే అతను అపారమైన ధనాన్ని, సంపదలని, యోగాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇస్తాడు మనకి. కాబట్టి భగవంతుడి దగ్గర అదే అడగండి, మోక్షం. జై శ్రీమన్నారాయణ.